హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇకపోతే మనం ఈ వీడియోలో ఏడిఓ డాట్ నెట్ గురించి తెలుసుకుందాం. అసలు ఏడిఓ డాట్ నెట్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు, వాట్ ఆర్ ద అప్రోచెస్, దాంట్లో ఉన్న అప్రోచెస్ ఏంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా మనకి ఏ టెక్నాలజీ అయినా మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ ఎలాగో మనం బ్యాక్ ఎండ్ కూడా అలాగే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇకపోతే మనం బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటా ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనే ప్రోటోకాల్ నుంచి వచ్చిందే మనకి ఈ ఏడిఓ డాట్ నెట్. ఏడిఓ డాట్ నెట్ అనేది ఏంటి అంటే బేసిక్గా అండ్ ద పీపుల్ హూ ఆర్ లెర్నింగ్ డాట్ నెట్ కోర్స్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు దెమ్. ఈ కోర్స్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. వెన్ ఎవర్ వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ యూ హ్యావ్ టు యూస్ సర్టెన్ టెక్నాలజీస్. ఓకేనా. ఆ టెక్నాలజీస్లో వన్ ఆఫ్ ద టెక్నాలజీ మనకి దీన్ని ఏమంటారంటే ఏడిఓ డాట్ నెట్ అని అంటారు. బేసిక్గా మనకి ఏడిఓ డాట్ నెట్ అనేది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ నుంచి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ పీపుల్ మాత్రమే ఏడిఓ డాట్ నెట్ని యూజ్ చేస్తారు. ఓకే. కంపేర్ అదర్ లాంగ్వేజెస్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది ఉంటాయి. బేసిక్గా మనం ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం అవి అసలు మనకి ఏడిఓ డాట్ నెట్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది. బేసిక్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఏడిఓ డాట్ నెట్ అంటే ఏడిఓ డాట్ నెట్ ఈజ్ ఏ డాట్ నెట్ డేటా యాక్సెస్ టెక్నాలజీ. ఓకేనా. టు యాక్సెస్ ద డేటా ఇన్ ద డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ we will use ఏడిఓ డాట్ నెట్. ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ. అంటే మనం ఏదైనా ఒక డేటాని యాక్సెస్ చేయడానికి బేసిక్గా మనం ఏడిఓ డాట్ నెట్ని యూజ్ చేస్తామని మనకు అర్థమైంది. ఓకే. వై ఏడిఓ డాట్ నెట్? ఏడిఓ డాట్ నెట్ ఎందుకు, జస్ట్ అసలు ఆ రీజన్ ఏంటి, మనకి ఏడిఓ డాట్ నెట్ ఎందుకు కావాలి అని అంటే టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్తో మనం ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించిన డేటా బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ నుంచి ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్కి డిస్ప్లే చేయడానికి మనకి ఒక టెక్నాలజీ అనేది కావాలి. దట్స్ టెక్నాలజీ ఈస్ నథింగ్ బట్ ఏడిఓ డాట్ నెట్. ఓకేనా. ఏడిఓ డాట్ నెట్ ఎందుకు అంటే టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేసిక్గా ఇక్కడ మనకు కమ్యూనికేట్ విత్ డేటాబేస్ అన్నాం కదా. వాట్ ఈస్ డేటాబేస్ అంటే ఏంటి, అసలు డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటాబేస్ని ఎందుకు యూజ్ చేస్తారంటే టు స్టోర్ అవర్ డేటా ఫర్ ద ఫ్యూచర్ యూస్. ఏదైనా ఒక డేటాని ఏదైనా ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి ఫర్ ద ఫ్యూచర్ యూస్. అంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకు పర్టికులర్ ప్లేస్ అనేది కావాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని డేటాబేస్ అంటారు. ఓకేనా. ఇక్కడ మనకి థియరిటికల్ డెఫినేషన్ చూసుకుంటే representing the collection of data in the table format is nothing but database అని ఏమన్నాం, representing the collection of డేటా ఇన్ ద టేబుల్ ఫార్మేట్. ఏదైతే మనం టేబుల్ ఫార్మేట్లో కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తామో దాన్ని మనం ఏమంటున్నాం, డేటాబేస్ అంటున్నాం. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అన్నాం కదా. బేసిక్గా టేబుల్ అంటే ఏంటి అని అంటే వాట్ ఈస్ టేబుల్ అని అంటే representing the data in rows and column format. ఓకేనా. రిప్రజెంటింగ్ ఏ డేటా ఇన్ ఏ రోస్ అండ్ కాలం ఫార్మేట్. ఏదైనా ఒక డేటాని మనం రో ఫార్మేట్గా కానీ లేదా కాలం ఫార్మేట్గా కానీ మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమో టేబుల్ అన్నాం. ఓకేనా. కలెక్షన్ ఆఫ్ టేబుల్నేమో మనం డేటాబేస్ అన్నాం. డేటాబేస్ యూజ్ టు స్టోర్ అవర్ డేటా ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అన్నాం. ఓకేనా. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే వై డేటాబేస్ ఆర్ పర్పస్ ఆఫ్ డేటాబేస్ అంటే డేటాబేస్ ఎందుకు వాడతాము, జస్ట్ ఇది మనం చెప్పుకున్నదే. వై డేటాబేస్ ఆర్ పర్పస్ ఆఫ్ డేటాబేస్ అంటే టు స్టోర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్ యూస్. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేసిక్గా అసలు మనం దీని డేటాబేస్ గురించి మనకు మెయిన్ ఐడియా రావాలి అంటే బెస్ట్ మనకి అప్లికేషన్లో ఎన్ని రకాలు ఉంటాయో మనం చూడాలి. జస్ట్ బేసికలీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే an application can be divided into 2 parts. ఒక అప్లికేషన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్ పార్ట్. ఓకేనా. అసలు ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఎందుకు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ పార్ట్ అంటే బేసికలీ మనకి ఫ్రంట్ ఎండ్ పార్ట్, దిస్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ విల్ యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అంటే మనం ఏదైనా ఒక ఇన్పుట్ని యూజర్ ద్వారా ఏ పర్టికులర్ పర్సన్ ద్వారా మనం యూజర్ని ఇన్పుట్ అంటే మనం ఇవ్వడం జరిగేది ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ద ఎండ్ యూజర్ ఈజ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద ఫ్రంట్ ఎండ్ పాత్. అంటే
ఎండ్ యూజర్ అనేవాడు డైరెక్ట్గా ఒక అప్లికేషన్కి కమ్యూనికేట్ అవుతాడు అనమాట. అంటే బై యూజింగ్ దట్ అప్లికేషన్ ఓన్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద బ్యాక్ ఎండ్ పార్ట్ అన్నట్టుగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఎండ్ పార్ట్ అప్లికేషన్స్ కెన్ బి డెవలప్డ్ బై యూజింగ్ .NET జావా PHP. ఫ్రంట్ ఎండ్ పార్ట్ అప్లికేషన్స్ని మనం .NET కానీ జావా కానీ ఎయిదర్ PHP కానీ యూజ్ చేసి డెవలప్ చేస్తాం. ఓకే, ఇక్కడ సింపుల్గా ఏంటంటే an application can be divided into two parts. First one is front end part and second one is back end part. Front end part is nothing but the part which is user going to be interact with. Okay na, user అనేవాడు ఏదైతే మనకు ఇంటరాక్ట్ అవుతాడో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ ఫ్రంట్ ఎండ్ పార్ట్. ఓకే, బ్యాక్ ఎండ్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ ఎండ్ పార్ట్ అంటే this part of application will store the user information. Okay, this part of application will store the user information. ఏదైతే యూజర్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుందో దాన్ని మనం ఏమన్నామంటే బ్యాక్ ఎండ్ పార్ట్ అన్నాం. ఓకేనా, టు డెవలప్ బ్యాక్ ఎండ్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ వీ హ్యావ్ టు యూస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఓకేనా, లైక్ SQL సర్వర్, MS SQL, MS యాక్సిస్. ఓకేనా, ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ పార్ట్ ని మనం స్టోర్ చేయడానికి మనం కొన్ని టెక్నాలజీస్ అయితే మనం యూస్ చేస్తాం, లైక్ ఒరాకిల్, MySQL, MS ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ పార్ట్ గా అంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కెన్ బి కాల్డ్ యాజ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీని మనం ఏమంటామంటే RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. టు కమ్యూనికేట్ ఇక్కడ చూసుకుంటే టు అలౌ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ we required మిడిల్ మనం చూసుకున్నట్టయితే we required మిడిల్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ADO.NET. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి కమ్యూనికేట్ చేయాలంటే మనకి ఒక మిడిల్ మ్యాన్ అనేది అవసరం. ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం సింపుల్ గా మనం ఏం తెలుసుకున్నామంటే an application can be divided into two parts. ఒక అప్లికేషన్ ని we can divided into two parts. First one is front end part and second one is back end part. Front end part, the where user can interact directly. Okay na, the front end part where the user can interact directly. Okay na, this front end path will be developed by using technologies like .NET, Java, PHP. అంటే ఫ్రంట్ ఎండ్ పాత్ ఏ టెక్నాలజీస్ పెట్టి యూజ్ చేస్తారంటే .NET, Java and PHP. కమింగ్ టు బ్యాక్ ఎండ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ విల్ స్టోర్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ బ్యాక్ ఎండ్ పార్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టోర్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదైతే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఇట్ విల్ స్టోర్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ విచ్ వాస్ గివెన్ బై ద యూజర్. ఓకేనా, ఆ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనకి ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే దీనికి మనకు ఉన్న టెక్నాలజీస్ ఏవి అంటే జస్ట్ లైక్ మనం ఏం చెప్పుకున్నాం, SQL సర్వర్, MS SQL, ఓకే, MongoDB, ఇవన్నీ కూడా మనకి డేటాబేసెస్ అన్నట్టు. ఓకేనా, వాట్ డేటాబేసెస్ విల్ డూ అంటే ఇట్ విల్ స్టోర్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్ యూస్. ఓకేనా, if you want to ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే if you want to communicate to front end to back end we need middleman. In ADO.NET it is nothing but data access object. In ADO.NET లో కాదు, ఎయిదర్ ADO.NET లో అయినా .NET లో అయినా జావాలో అయినా we need one middleman. It is nothing but data access object అంటారు. ఓకేనా, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అలో ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అలో ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. .NET డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఈస్ ADO.NET. అంటే .NET వాళ్ళు ADO.NET యూస్ చేస్తే జావా వాళ్ళు ఏం చేస్తారంటే JDBCని యూస్ చేస్తారు. ఓకేనా, ఇట్ యాక్ట్ లైక్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. సింపుల్ గా మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. ఇట్ ఈస్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అంటే ఇది ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి
మధ్యలో మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఏది? డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం .NETలో ఏమో ADO.NET అంటాం, జావా వాళ్ళేమో JDBC అంటారు. ఓకేనా? దీన్ని మీకు ఒకసారి నేను ఫ్లో చూపిస్తాను. ద ఫ్లో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఈ స్లైడ్లో మీరు చూసుకున్నట్టయితే డయాగ్రామ్ టు రిప్రజెంట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అంటే డేటాబేస్ అంటే మామూలుగా ADO.NET అనేది ఎలా యాక్ట్ అవుతుందో మీకు ఇప్పుడు డయాగ్రామెటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్, ద ప్లేస్ వేర్ యూజర్ కెన్ గివ్ ఇన్పుట్ డైరెక్ట్లీ టు ద కంప్యూటర్. ఇది ఫ్రంట్ ఎండ్ త్రూ అప్లికేషన్. ద అప్లికేషన్ విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ .NET ఆర్ Java or Python. అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ని we can develop by using these three technologies. Like data access object act like mediator between front end part to back end part. Okay na, it act like mediator between front end part and back end part. Just like same ఇదే లాగా assume చేసుకోండి. Just assume it. See, I'm developing an application, a front end application by using a .NET. See, .NET for the front end design I use a .NET technology. For the back end, for the mediator, for a data access object I use ADO.NET. It act like data access object. What is the functionality of data access object? Means it will act like mediator between front end application to back end application. In this scenario I'm developing using .NET technology, so I'm going to use ADO.NET only. Okay, JDBC will not work for .NET. Okay, for the database storage I use SQL Server. Simply ఇక్కడ నేను .NET యూజ్ చేసి ఒక అప్లికేషన్ ని డెవలప్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ADO.NET. ఓకే, ఫర్ ద SQL సర్వర్, ఫర్ ద డేటాబేస్ ఐ యూజ్ SQL సర్వర్. ఓకే, సింపుల్ గా వెన్ ఎవర్ ఐఎమ్ డెవలపింగ్ ఎనీ అప్లికేషన్ బై యూజింగ్ జావా టెక్నాలజీ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఫర్ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ లైక్ JDBC. అంటే ఏదైనా ఒక అప్లికేషన్ ని నేను జావా టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ JDBC. Okay, for the database I use Oracle. Depends upon the user requirement. Depends upon the client requirement. We are going to use which database we want. Okay, this is about the flow of ADO.NET. What importance of ADO.NET? Like data access objects. అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఇందులో ఈ డయాగ్రామెటికల్ గా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్గా దీని యొక్క ఫ్లో అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్ మే బి నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో దీని ఇంటర్నల్ పార్ట్స్ కూడా నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇకపోతే ఇది నా ఫస్ట్ క్లాసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందు చెప్పినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ క్లాసెస్లో వాట్ ఆర్ ద అప్రోచెస్ టు కనెక్ట్ విత్ డేటాబేస్ బై యూజింగ్ ADO.NET అనేది నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.